పరమ తండ్రి మనల్ని కనికరించి ఈ దేహంలో ప్రాణాన్ని అనుగ్రహిస్తున్నారు. భూమి మీద సజీవులుగా ఉంచుతున్నందుకు సమస్త విషయాల్లో ఆయన తోడై ఉండి మనకు అనుగ్రహిస్తున్నటువంటి తన కృపను బట్టి మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాము. విశ్వాసంతో దేవుని సమీపించి ఆయన ఆరాధించడానికి చేరువచ్చినటువంటి మీలో ప్రతి వారికి కూడా ప్రభు నామములు అందరూ తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంగతులు ఆలోచన చేస్తున్నాము. క్షేమాభివృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో క్రీస్తు నందు పిలువబడినటువంటి ప్రజలు క్షేమాభివృద్ధి చెందటం అనేది కోరుతున్నటువంటి సంగతి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 3వ వచనం లాగా రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు. కాబట్టి క్షేమాభివృద్ధి కలగాలి, సంఘమునకు క్షేమాభివృద్ధి కలగాలి. ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. ఈ క్రమంలోనే దీని యందు చెప్పబడినటువంటి 2 సంగతులు ఆలోచన చేసాం. మొదట పోయిన ప్రభు దినాన మనము ఆలోచన చేసినటువంటి సంగతి, దీనిలో సంఘము అనేటువంటి ఒక విషయము దాగి ఉంది. రెండవది క్షేమాభివృద్ధి. ఈ 2 విషయాలు దాగి ఉన్నాయి. సంఘం అనగా ఆయా సంగతులు మీకు తెలియచేశాను. సంఘము అనగా పిలువబడినటువంటి ప్రజలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో దేవుని సొత్తైనటువంటి ప్రజలని, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలోను, అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18 నుంచి అపవాది లేదా సాతాను యొక్క అధికారం నుంచి పిలువబడినటువంటి దేవుని అధికారం కిందకు పిలువబడినటువంటి వారని, ఇలాగున సంఘమును గురించి అనేకమైన సంగతులు ఉన్నాయి. కానీ మనము కొన్ని సంగతులు మాత్రమే జ్ఞాపకం చేసుకున్నాం. సంఘము క్షేమాభివృద్ధి అనేటువంటి విషయంలో మరొకటి క్షేమాభివృద్ధి. సంఘమునకు క్షేమాభివృద్ధి అనగా స్పిరిచువల్ వెల్ బీయింగ్, అంటే ఆత్మ సంబంధంగా అన్ని విషయాల్లో స్థిరముగా ఎదగటాన్ని క్షేమాభివృద్ధి అని అంటారు. ఆత్మ సంబంధంగా అన్ని విషయాల్లో స్థిరముగా ఎదగటం ఏమేంటి? అందుట్లో విశ్వాసము, భక్తి, దాతృత్వము వగైరా ఏ సంగతులు స్పిరిచువల్ వేలో మాట్లాడబడుతుంటాయో, ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో మనుషులు అభివృద్ధి చెందటాన్ని క్షేమాభివృద్ధి అనేది గతంలో మనం ఆలోచన చేసి వచ్చినటువంటి సంగతి. రైట్. సంఘ క్షేమాభివృద్ధికి ఏ విషయాలు దోహదపడతాయి? అది ఎలా సాధ్యమవుతుంది? సంఘము క్షేమంతో అభివృద్ధి చెందాలంటే ఏం చేస్తే సంఘము క్షేమాభివృద్ధి చెందింది? ప్రతి వ్యవస్థ అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. లోకమందున్నటువంటి ఏ వ్యవస్థ అయినా సరే, అది వ్యవసాయ రంగమే కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ఉండొచ్చు, ఏదైనా తలపెట్టిన వారు, ప్రారంభించిన వారు దానిలో వృద్ధి చెందాలని కోరుకుంటారు. ఏది ప్రారంభిస్తే దాంట్లో వృద్ధి చెందాలని కోరుకుంటారు. దేవుడు సంఘమును తలంచాడు, స్థాపించాడు క్రీస్తు ప్రభుని బట్టి.
కాబట్టి ఈ రాజ్యం ఎలాగుండాలి, ఈ రాజ్యం ఎలాగుండాలని కోరుకుంటున్నాడు దేవుడు. దేవుని రాజ్యం విస్తరించబడాలి. ఇది అనేకమైనటువంటి సంగతులు మనం నేర్చుకుంటూ వస్తూ ఉంటుంటాం. కాబట్టి మహావృక్షంలాగా ఎదిగేటువంటి రాజ్యమై ఉంటుంది సంఘము. దాని గురించి మనము అనేక పర్యాయాలు మనం ఆలోచన చేసి వచ్చాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనంలో అది చిన్నగా స్థాపించబడినప్పటికీ దాని వృద్ధి ఊహించలేనంత విస్తరణగా ఉండాలని కోరుతున్నాడు. అది విస్తరించబడాలి దేవుని రాజ్యం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనంలో, మత్తయి 13వ అధ్యాయము 31వ వచనంలో, ఆయన మరి యొక్క ఉపమానమును వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉంది. ఆ విత్తనములన్నిటిలో ఇది చిన్న విత్తనమై ఉండొచ్చేమో, కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టుగును అది వృద్ధి చెందుతుంది. అది విత్తబడినప్పుడు మాత్రం చిన్నదై ఉండొచ్చాము, కానీ అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దాన్నే ఏమన్నాడంటే అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో దాని విస్తరణ గురించి మాట్లాడతాడు. ఎక్కడి వరకు విస్తరించాలి దేవుని రాజ్యము? అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం. దేవుని రాజ్యం అనగా సంఘము. సంఘం యొక్క విస్తరణ, దాని వృద్ధి ఎలాగుండాలని కోరుకుంటున్నాడు సంగతులు చదువుతాము. 1వ అధ్యాయం 8వ వచనంలో, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను అది దాని హద్దులది భూదిగంతములకు. అందువల్ల దేవుని రాజ్యము ఎంత విస్తరణతో అది వెళ్ళాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. భూదిగంతముల వరకు ఆయన ఆలోచనలో ఉన్నాడు. వృద్ధి చెందాల ప్రభు రాజ్యం, క్షేమంతో అభివృద్ధి చెందాలి. అది ఎలాగను సాధ్యమవుతుందంటే 2 సంగతులు గతంలో మనం ఆలోచన చేసాం. ఒకటి కార్నర్ స్టోన్, దట్ మీన్స్ మూలరాయి. మూలరాయి క్రీస్తు యేసు మూలరాయి అంటాడు. కాబట్టి కట్టబడే ఏ ఆత్మ సంబంధమైన రాయి అయినా, ఇక్కడ కట్టబడినటువంటి ఏ ఆత్మ సంబంధమైన రాయి అయినా, ఎంతమంది అయినా కట్టబడినండి, కట్టబడే ప్రతిదానికి ఆధారమైన వాడు, అన్నిటినీ సరిచేయటానికి ప్రథమముగా నిలపబడినటువంటి వాడు ప్రభువైన యేసు. నువ్వే ఎంతమందినైనా కట్టే ప్రతిదానికి 2 కోణాలు చూపిస్తుంటాడు. ఇటువైపున ఏ వైపునైనా రాయి పెట్టినా ఆ కార్నర్ స్టోన్ మీద పెట్టే కట్టాలి. కట్టబడే ప్రతి రాయి ఈ మూలరాయికి తగినట్టుగా అది వంచబడి కొట్టబడి తీసుకొచ్చి చెక్కబడింది అయితేనే అది అందుట్లో అమరికకి సాధ్యమైద్ది, అది స్థిరంగా నిలబడిద్ది, అవసరమైతే బలాన్ని మోసిద్ది. కార్నర్ స్టోన్ మీద నిలబెట్టినటువంటి రాయి తన మీద ఇంకెంతమంది ఎన్ని పెట్టినా సరే బలాన్ని మోసిద్ది, తన భారాన్ని తాను వహించిద్ది, ఇతరుల యొక్క భారాన్ని వహిస్తుంటుంది. అప్పుడు సంఘం యొక్క క్షేమాభివృద్ధికి కారణమవుతుంటుంది. అందువలన భారము వహించుట అవసరం, క్షేమాభివృద్ధికి భారం వహించటం అవసరం. గలతీ రాసిన పత్రికలో మరొక సంగతి, ఇవి గతంలో మనం ఆలోచన చేసాము, కాకపోతే మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను అనమాట. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంటుంది. మొదటి వచనం చదువుదాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమోనని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో
అట్టి వానిని మంచి దారిలోనికి తీసుకురావాలి. ఒకని భారములు నొక్కడు భరించి. అది ఈ కార్నర్ స్టోర్ మీద పెట్టబడినటువంటి, నువ్వు ఒక సజీవమైనటువంటి రాయి అయితే నీ మీద కూడా భారం ఉంటుంది, నీ మీద భారం మోపబడుతూ ఉంటుంటుంది. భారాన్ని భరించినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందిద్ది. ఆ సంగతుల వరకు ఆలోచన చేసినట్టును ఇంకో సంగతి కూడా చూసాం, ఇంకో సంగతి కూడా ఆలోచన చేసాం. దీంట్లో పునాది లేకపోతే కూలిద్ది. నువ్వు ఎంత అద్భుతంగా అయినా కట్టు, ఎంతమందినైనా కట్టు, పునాది లేకపోతే కూలిపోవటం గ్యారెంటీ. పునాది క్రీస్తు యేసు అయి ఉండాలి. అపోస్తలు ప్రవక్తలు వేసినటువంటి పునాది అయి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము 2వ అధ్యాయము 21వ వచనం నుంచి ఆ సంగతులు చూసాం. మనకంటూ పునాది లేకపోతే ఇతరుల మీదో మరొక వ్యక్తుల మీద ఆధారపడి ఆనుకొని కట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఈ మధ్యలో ఏది బెసికినా నీకంటూ బేస్ లేదు కాబట్టి కూలిపోవటం గ్యారెంటీ. నీకంటూ స్వతహాగా ఒక ఆలోచన, దేవుని గూర్చినటువంటి సమర్పణ జీవితం ఉండాలి. ఇవి లేకోకుండా ఏదో ఒక వ్యక్తి మీద ఆధారపడి పక్కమటున్నటువంటి రాళ్ల సహకారంతో ఈ రాయి నిలబడితే ఈ మధ్యలో ఏ రాయిని డిస్టర్బ్ చేసినా ఇది కూలటం గ్యారెంటీ, కూలిపోతుంది. అందువల్ల సంఘ క్షేమాభివృద్ధి ఎలాగ సాధ్యమంటే బలమైనటువంటి పునాది మీద కట్టబడాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22 నుంచి మనం ఆ సంగతులు చదివాం. బండ మీద కట్టిన ఇల్లు ఎలాగైతే స్థిరంగా నిలబడుతుందో, తుఫాను వస్తుంది, గాలి కొడుతుంది, వరదొచ్చి కొట్టినా దాని పునాది గట్టిది కాబట్టి అది పడదు. సంఘ క్షేమాభివృద్ధి ఎలాగ సాధ్యమో మనుషులు బండ మీద కట్టబడినటువంటి విశ్వాసంతో నిలబడితే సాధ్యం. అంతేగాని తుఫాను వచ్చినట్టు, ఏదో ఎప్పత్తు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం అనిపించినప్పుడు ఏదో వచ్చి తాకిడి కొడితే ఆ తాకిడికి పడిపోయేది, అది ఎప్పటికీ క్షేమాభివృద్ధి చెందదు. సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే మనకంటూ స్థిరమైనటువంటి ఒక పునాది అవసరం. 3వ సంగతి కూడా ఆలోచన చేసినట్టున్నాం. సంఘ క్షేమాభివృద్ధికి ప్రతి అవయవము శిరస్సును హత్తుకొని ఉండాలి. శిరస్సును హత్తుకోకుండా ఏ అవయవము ఎంత కాలం ఉన్నా అది కుళ్ళు పట్టడానికే కానీ జీవం కలిగి వృద్ధి చెందటానికి ఉండదు. కుళ్ళు పట్టిపోతుంది, తాను పాడవుతుంది, ప్రక్కెమ్మటున్నటువంటి వాటిని పాడు చేస్తుంది. తాను పాడవుతుంది, ప్రక్కమున్నటువంటి వాటిని పాడు చేస్తుంది. దేహంలో కొన్నిసార్లు చెప్తారనమాట వైద్యులు, ఇక్కడ వరకు తీసేయాలి, లేకపోతే కాలు ఇక్కడ వరకు తీసేయాలి. ఇది ఉంచుకున్నాం అనుకో ఏమవుతుంది, అది పైకి ప్రాగుతుంది, బాగున్నటువంటి అవయవాన్ని కూడా నాశనం చేస్తుంది. ఒక కుళ్ళిపోయినటువంటి ఏదన్నా ఒక ఫ్రూట్ ఉందనుకోండి, కుళ్ళిపోయినటువంటి ఫ్రూటు, వెంటనే దాన్ని తీసేయకపోతే ఆ బాస్కెట్లో ఉన్నటువంటి ప్రతి దాన్ని పాడు చేస్తుంది. అందువలన సంఘక్షేమాభివృద్ధికి ప్రతి అవయవములో శిరస్సును బట్టి దానికి జీవం కలగాల. మరొకసారి మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్దాం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో శిరస్సును బట్టి అతకబడి సర్వ శరీరము కీళ్ల చేత నరముల చేత పోషించబడితే అది వృద్ధి చెందిద్ది. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. 2:19 అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఎచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడు ఎవడునో మీ బహుమానమును అపసంహరణీకుడి. ఈ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషించబడి
అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో, అప్పుడు వృద్ధి అలాగూ సాధ్యమవుతుంది. శిరస్సు చేత అతకబడి ఉంటే సర్వ శరీరమునకు ఏమేమి కావాలో అది అనుగ్రహిస్తుంది. శిరస్సు కీళ్ళ చేత నరముల చేత పోషించబడి అతకబడి దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతుంది. ఇది ఇక్కడి వరకు ఆలోచన చేసినట్టుగా జ్ఞాపకం. సంఘ క్షేమాభివృద్ధిలో మరొక సంగతి ఆలోచన చేస్తున్నాం అన్నమాట. సంఘ క్షేమాభివృద్ధికి సంఘంలో ఉన్నటువంటి ప్రతివారు, సంఘంలో ఉన్నటువంటి ప్రతివారు అంటే సభ్యులుగా ఉన్నటువంటి ప్రతివారు, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ద్రాక్షవల్లి ఉందో ఆ ద్రాక్షవల్లి నుంచి వేరైపోతే, ద్రాక్షవల్లి తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే ఫలించింది. ద్రాక్షవల్లికి వేరైపోతే, ఒకవేళ ఇక్కడ వరకు దీన్ని కట్ చేస్తే లేదా మరొకసారి కట్ చేస్తే, ఎప్పుడైతే ఈ యొక్క ద్రాక్షవల్లి నుంచి వేరైపోతుందో తీగ, వేరైపోయిన ఆ క్షణం నుంచి దానిలో అది జీవాన్ని కోల్పోవటం మొదలు పెడుతుంది. నిరంతరము వన్ టైం ప్రాసెస్ కాదు ఇది. క్షేమాభివృద్ధి చెందాలంటే కంటిన్యూ ప్రాసెస్. క్రీస్తులో నిల్చుండటం అనేది సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు నిరంతరము ఆయనలో నిల్చుంటేనే. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉంటాయి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అభివృద్ధి చెందటము, ఫలాలు ఫలించటం అనేది ఒకసారి నిల్చుండి మరోసారి విడిపోయినట్టుగా, తెగిపోయినట్టుగా లేదా వేరైపోయినట్టుగా ఉంటే అది ఎప్పటికీ మరలా జీవాన్ని పుచ్చుకొని అతికేదై ఉండదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలాగా రాయబడి ఉంది, నా యందు నిల్చుండుడి, మీ యందు నేనును నిల్చుందును. తీగ ద్రాక్షవలములో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలించదో, తీగ ద్రాక్షవల్లో ఖచ్చితంగా ద్రాక్షవల్లిలో మూలమైనటువంటి కాండములో అది నిల్చుంటేనే కానీ, ఇది వేరైపోయిందనుకో ఫలించదంట. కింద చదువుతూ ఉంటాం, చదువుదాం. అలాగనే నా యందు నిల్చుంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, అందువలన తీగలుగా ఉన్నటువంటి ఒక ఉపమానాన్ని ప్రభువైన యేసు మాట్లాడుతున్నాడు. ఉపమానం ఏమిటంటే ద్రాక్షవల్లి, దానికి అతకబడి ఉన్నటువంటి తీగలు. తీగ సజీవంగా ఉండి ఫలించాలంటే ఖచ్చితంగా ద్రాక్షవల్లితో అతకబడి ఉండాలి. ఏ కారణం చేతనైనా సరే తీగ ద్రాక్షవల్లికి వేరైపోతే అది ఎండిపోతుంది. ఒక చెట్టుకి తీగ ఎంతకాలం ఉంటే క్షేమంగా ఉంటుంది? ఉదయం అతుక్కబడి సాయంత్రం పక్కకి వేరైపోతే? నేడు ఉన్నటువంటి ప్రభు సంఘాలు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయంటే, ఒకసారి అతకబడినట్టుగా ఇంకోసారి వేరైపోయినట్టుగా. దేవునితో సహవాసం కానీ పరిశుద్ధులతో సహవాసం కానీ ఎడతెగకోకుండా, తీగకి ఎలాగైతే ఒక ద్రాక్షవల్లికి తీగ అతుక్కొని ఉంటేనే అది ఫలించటం అనేది సాధ్యమవుతుందో, ఒక్కసారి యొక్క ఈ ద్రాక్షవల్లి నుంచి తీగ వేరైపోతే ఇది ఫలించేటువంటి అవకాశం ఉండదు.
ప్రత్యేకించి ఏం మాట్లాడుతున్నాడంటే గ్రంథంలో ప్రభువైన యేసు ఇది ఒక్కసారి జరిగించేటువంటి కార్యక్రమం కాదు, ఇది నిరంతరము క్రీస్తు యేసునందు నిల్చుండాల్సినటువంటి కార్యక్రమం ఇది. ఈ సంగతి బాగా ఎరిగినటువంటి ఇశ్రాయేలు లేదా తన శిష్యులతో మాట్లాడుతున్నాడు ఈ మాట. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క దేశంలో బాగా పండించబడి అనుభవంలో ఉండేటువంటి పంటను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు క్రీస్తు. ఇశ్రాయేలు దేశంలో ఎక్కువగా ద్రాక్ష పంట పండించేవారు కాబట్టి వారికి అనుభవం ఎక్కువ. ఆ ద్రాక్ష తోటను సాగు చేసేటప్పుడు తీగ ఒకవేళ ద్రాక్ష వలి నుంచి వేరవుతుందేమో అనేటువంటి జాగ్రత్తలు తీసుకొని వేరు అవ్వకోకుండా ఇక్కడ ఫలాలు ఫలించిన తర్వాత మీకు కనిపిస్తున్నటువంటి సంగతి, ఫలాలు ఫలించిన తర్వాత బరువయ్యి ద్రాక్ష వలి నుంచి తీగ వేరైపోతుందేమోనని జాగ్రత్తలు తీసుకుంటాడు. తీగకి ఎక్కువ కాయలు ఉన్నాయి అనుకోండి, వేరైపోద్ది, బరువై ఇరిగిపోతుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి వారికి బాగా అర్థమయ్యే కనెక్ట్ అయ్యేటువంటి ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు కృష్ణుడు. ద్రాక్షవల్లి ఎవరో తీగలు ఎవరో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయము ప్రవక్త చేత ముందుగానే ఒకనాడు ద్రాక్ష తోట ఒకటి ఉంది దేవునికి, ఆ సంగతులను ఉద్దేశించి మాట్లాడతాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి చదివితే, నా ప్రియుని గూర్చి పాడిదను వినుడి. ప్రియుడు తండ్రి అయిన దేవుని ఉద్దేశించి మాట్లాడిన మాట అది. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉందంట. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడిదను వినుడి. దేవుడు ద్రాక్ష తోట కలిగినటువంటి దేవుడు, యజమానుడై ఉన్నాడు. ఈ ద్రాక్ష తోట ఇశ్రాయేలీయులు 7వ వచనంలాగానే ఉంటుంది. 5వ అధ్యాయం 7వ వచనంలో ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఆ రోజున దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ద్రాక్ష తోటగా పోల్చి మాట్లాడినట్టుగా ప్రభువైన యేసు ఇశ్రాయేలు యొక్క దేశంలో బాగా పండి సాగు చేయబడి దాని మీద ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి ప్రజలతో ఈ ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. తీగ ఎప్పుడు చెట్టుకు అంటుకొని ఉంటేనే ఫలాలు ఫలించడానికి వీలుంటుంది. ద్రాక్షవల్లి నుంచి తీగ వేరైపోతే అది దేనికి పనిచేయక తీసుకెళ్ళి కాల్చేయటానికి పనిచేస్తుందంట. ఫలాలు ఫలించాలంటే, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఫలాలు ఫలించాలంటే నిరంతరము ప్రభువైన యేసులో నిల్చుండటం అనేది అవసరం ప్రతి వారికి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరొకసారి ఈ సంగతి ఆలోచన చేస్తున్నాం అనమాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం నుంచి మరోసారి చదువుతాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో. టూ సైడ్స్ జరగాల్సిన పని ఇది. ఒకటి, నువ్వు క్రీస్తు యేసునందు నిలిచి ఉండాలా. 2, ఆయన నీ యందు నిలిచి ఉండాలా. కాబట్టి వన్ వే టాపిక్ కాదు ఇది, వన్ వే కనెక్షన్ కాదు ఇది. నీవు ఆయనతో ఉండాలని కోరుకోవటము, ఆయన నీతో ఉండాలని కోరుకోవటము, ఇవి 2 జరిగినప్పుడు ఫలము. కాబట్టి ఇవి జరిగితేనే జరుగుతుంది అంట. చదువుతాం గ్రంథంలో అలాగని రాయబడి ఉంటుంది. 6వ వచనంలో, ఎవడైనను నా యందు నిల్చుండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పాలవేతురు, అవి కాలిపోవును. అందువల్ల నిల్చుండాల. ఎప్పుడు జీవము కలిగి నిరంతరం ఫలము ఫలించాలంటే
ఫలము ఫలించాలంటే ఖచ్చితంగా క్రీస్తులో నిల్చుంటేనే సాధ్యమవుద్ది. అబైడ్ ఇన్ క్రైస్ట్ అంటే అతకబడి, నిలిచి అనే పదాలు దానికి ఆపాదించబడ్డాయి. నేను కొన్నిసార్లు అతుక్కొని ఉంటా, కొన్నిసార్లు అని అన్నావు అనుకోండి, మొక్క నుంచి తీగ ఎప్పుడైతే కత్తిరించబడతాదో కత్తిరించబడిన ప్రతి క్షణం నుంచి దాంట్లో జీవం చేస్తుంది. కాబట్టి క్రైస్తవ విశ్వాసం అనేది అప్ అండ్ డౌన్స్ అవ్వటానికి వీలు ఉండదు అని చెప్పడానికి ఉద్దేశించాడు దేవుడు. ప్రభువైన యేసు తనను వెంబడిస్తున్నటువంటి వారితో, మీరు నిజంగా ఫలాలు ఫలించేటువంటి ఒక మంచి జీవితం మీకు ఉండాలంటే నిరంతరం కనెక్షన్. ఒకసారి ఆలోచించేయండి, మన బ్రతుకులో దేవునితోనూ, క్రీస్తుతోనూ, స్థానిక సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులతోనూ నిరంతరం కనెక్షన్ ఉంటుందా? అప్పుడప్పుడు తెగుతుందా? ఈ ద్రాక్షవల్లి నుంచి తెగిందనుకో, ఈ ద్రాక్షవల్లి నుంచి తీగ తెగితే అది నిలిచి లేదంటే అది ఎండిపోవటం ప్రారంభమైంది. ఎండిందంటే అది కాల్చేయటానికే సిద్ధపడుతుంది. అందువల్ల నేను నిలిచే ఉన్నా అని నాకు ఎలాగ తెలిసింది, లేదా నేను నిలిచలేను నాకు ఎలాగ తెలిసింది? సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు చూపిస్తున్నటువంటి మార్గాల్లో ప్రతి వారు ఈ తీగతో లేదా ఈ వల్లితో, ద్రాక్ష వల్లితో అంటుకట్టబడి, నిలపబడి, అతకబడి ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నేను ద్రాక్ష వల్లితో నిలిచే ఉన్నాను అని నాకు ఎలాగ తెలిసింది? నీ ఫలాలు కనిపిస్తే తెలిసిద్ది, లేకపోతే లేదు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అందువల్ల ఎవరు మోసపోవటానికి వీలు ఉండదు, ఎవరు భ్రమలో బ్రతకటానికి వీలు ఉండదు. ఎవరికి వాళ్ళు ఒక రోజున తమకు తామే నీతిమంతులని చెప్పుకున్నటువంటి మనుషులు ఒకడు ఉన్నాడు కదా, లోకసువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో, తమకు తామే నీతిమంతులమని, తమకు తామే అవును మాకు క్రీస్తు కనెక్షన్ ఉంది, దేవునితో కనెక్షన్ ఉంది, నిరంతరం కనెక్షన్ ఉంది, మా మధ్యలో ఎడబాపు లేదు అని చెప్పుకొని తమకు తామే నీతిమంతులుగా తీర్చబడే దానికంటే స్పష్టమైనటువంటి అవగాహన దేవుడు కల్పించాడు. నీకు అసలు కనెక్షన్ ఉందో లేదో, నువ్వు వంట కట్టబడ్డావో వేరైపోయావో, నిలుచున్నావో వేరైపోయావు అనేటువంటి సంగతి పరమ తండ్రి స్పష్టమైనటువంటి అవగాహన కల్పించాడు. అందువల్ల చెక్ చేద్దాం, మనలో ఎంతమందికి అంటకట్టబడి నిల్చున్నటువంటి స్థితిని ప్రస్తుతం కలిగి ఉన్నామో చెక్ చేద్దాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆత్మఫలమేమనగా, చెక్ చేయాలి ఇప్పుడు మీరందరూ, నాలో ఇవన్నీ లేవు చెక్ చేయాలి. ప్రతి వారు నా జీవితంలో వీటిని కలిగి ఉన్నానా లేదా చెక్ చేయాలి. ఒకటి ప్రేమ, సంతోషము, సమాధానము. కొంచెం స్లోగా చదవాలి, ఎందుకంటే రీచెకింగ్ కదా ఇది. స్పీడ్గా వెళ్ళిపోతే పదాలు చదువుకొని పోతాం కానీ విషయాలు గ్రహింపులోకి రావు. ఎందుకంటే వాళ్ళందరూ చెక్ చేసుకుంటున్నారు ప్రతివారు, మా జీవితంలో ఇవి ఉన్నాయా లేవా. ఇవి ఉన్నాయనుకో నీకు కనెక్షన్ ఉంది, ఇవి లేవనుకో నువ్వు మోసపోతున్నావు. నిలిచుండుకోకుండా వేరైపోయిన తీగయ్యండి మోసపోతున్నావు. చదువుతాం మళ్ళీ ఒకసారి 5వ అధ్యాయం 22వ వచనంలాగా రాయబడి ఉంటుంది. ఒకటి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మనలో ప్రేమ లేదనుకో ఎప్పుడో కటింగ్ పడింది అన్నమాట.
అతకబడి నిలుచుంటేనేమో ఫలాలు కనిపిస్తాయి అన్నాడు. క్రీస్తుబాబు చెప్పిన మాట ఇది. నాలో నిలుచుంటే మీరు బహుగా ఫలిస్తారు. మరొకసారి చదువుతారా మాట? యోహాను సువార్త, మళ్ళీ ఇక్కడ రాబోతున్నాం అన్నమాట. సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి మూలాల గురించి మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము బహుగా 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట. 5 చదువుదాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిల్చుందునో ఈ ఫలాలు కనపడతాయి. ఎట్ట కనపడతాయి? కనపడినట్టుగా కనపడవు. కొన్ని చెట్లు చూస్తూ ఉంటుంటారన్నమాట. ఇప్పుడు ఈ సీజన్ కదా, మామిడికాయల సీజను. చెట్టు బాగా ఫలాలు ఉన్నాయో లేదో చెట్టు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా. బాగా పండిందనుకో, చెట్టు ఫలాలు బాగా ఉన్నాయనుకో, ఎంత దూరంలో కనబడతారా? చెట్టు లోపలికి వెళ్ళి ఆకులు లేపి చూడాలా, లేకపోతే దూరంగా ఉంటేనే అర్థమైపోద్దా? బహుగా ఫలించిన చెట్టు దూరం నుంచే తన కాపు ఉంది అనేటువంటి సూచన ఎలాగైతే ఇస్తుందో, మనుషుడు ఆత్మ సంబంధంగా ఫలాలు కలిగి ఉంటే ఈ ఫలాలు నీకు ఒక నిదర్శనం చూపిస్తాయి. నువ్వు క్రీస్తుతో అంటకట్టబడి, అతకబడి లేదా క్రీస్తులో నిలిచి ఉన్నావు. ఒక్కొక్కరిని చూడండి. ఇక్కడ మీకు మీరు చెక్ చేయండి. మీకు మీరే చెక్ చేసుకోవాలా, స్వపరీక్ష. 2, మనతో ఉన్నటువంటి వారందరినీ చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలా? ప్రేమ నా జీవితంలో నాకు ఎలాగుంది, నా చుట్టూ ఉన్నటువంటి స్థానిక సంఘంలో ప్రజల జీవితాల్లో ఎలాగుంది. 2, సంతోషము అసలు నా జీవితంలో ఉందా? అదే సంతోషం ఇతరుల యొక్క జీవితాల్లో కూడా కనిపిస్తుందా? చెక్ చేయాలి. 3, సమాధానము. ఇది లేదనుకో ఫలాలు లేకపోతున్నాయి. దీర్ఘశాంతం అంటే ఎంత కాలమైనా సహించటం. ఇది నా జీవితంలో కనిపించట్లేదు అనుకో, నాకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే కనెక్షన్ తెగింది. ఎప్పుడో ద్రాక్షవల్లితో కనెక్షన్ తెగింది కాబట్టి ఈ ఫలం బయటికి రాట్లా. కనెక్షన్ ఉంటే ఈ ఫలాలు ఉంటాయి. ద్రాక్షవల్లితో తీగ కనెక్షన్ అయ్యి ఉంటే ఫలాలు ఉంటాయి. ఎలాగుంటే ఆ ఫలం కూడా కనపడినట్టుగా కొమ్మకొకటో రెమ్మకొకటో అన్నట్టు కాకోకుండా అది బహు విస్తారమైనటువంటి పంట కనపడుతుంది. నిజంగా నా జీవితంలో ఇవన్నీ బహుగా ఫలించిన ఫలాల్లాగా ఉన్నాయా? లేవనుకో నువ్వు తీగలో నిలిచిలేవు. తీగలో నిలిచిలేకోకుండా ఫలాలు ఫలించడం అనేది అసాధ్యం. నాకు వేరై మీరు ఏమీ చేయలేరు అని అన్నాడు. క్రీస్తు ప్రభుని వదిలేసేసి, దేవుణ్ణి వదిలేసేసేసి, స్థానిక సంఘమును వదిలేసేసేసి ఫలాలు, అద్భుతమైనటువంటి ఫలాలు అనుకుంటే అది ఎప్పటికీ సాధ్యపడినటువంటి బ్రతుకు. ఉన్నాయా మనలో? అదే అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏమైనా క్రిటికల్గా ఉందా? అర్థం కానంత రూపంలో ఇన్వెస్టిగేషన్ పెట్టాడు, అవునో కాదో తేల్చుకోలేకపోతున్నాం, అంత సీరియస్గా ఉందా ఇన్వెస్టిగేషన్? ఏం లేదు కదా. చాలా స్పష్టమైనటువంటి అవగాహన మన కళ్ళు ఎదుటి పెట్టేశాడు దేవుడు. సంఘ క్షేమాభివృద్ధి అనే దాంట్లో అది సాధ్యపడాలంటే ఈ ఫలాలు చూస్తున్నటువంటి మనుషులకు స్పష్టంగా బహుగా కనిపిస్తే నువ్వు క్రీస్తులో నిల్చున్నావని అర్థం. క్రీస్తులో నిల్చున్నవాడు బహుగా ఫలిస్తాడు. 4వ సంగతి, 4వ 8వ వరుసలో వస్తున్నాయి. సంఘ క్షేమాభివృద్ధికి మనము మరొక సంగతిని గురించి పట్టించుకోవాల్సినటువంటి వారమై ఉంటాం. అభివృద్ధి ఆటోమేటిక్గా దానంతట దానిగా స్వతహాగా రాదు. సంఘంలో ఉండి సంఘ అభివృద్ధి కొరకు, మన అభివృద్ధి కొరకు, మన కుటుంబపు అభివృద్ధి కొరకు ఇవన్నీ దోహదపడాలంటే
స్వతహాగా అభివృద్ధి రాదు. దేవుడు కోరుకున్నటువంటి మూలాలను పరీక్షించుకొని పట్టించుకున్నప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుద్ది. దానిలో భాగంగానే సంఘ క్షేమాభివృద్ధికి మరొక విషయం ఏమిటంటే బోధ, అపోస్తుల బోధ. దీన్ని అపోస్తుల బోధ అని అన్నాడు. బోధ ప్రాముఖ్యమైన విషయం. చెప్పటానికి ఎవడైనా చెప్తాడు, ఏదైనా చెప్తాడు, చెప్పే సంగతి కాదు. అపోస్తుల బోధ ప్రకారం చదువుతున్న గ్రంథంలో తిమోతి రాసిన పత్రికలు ఈ సంగతుల గురించి మాట్లాడాడు. అపోస్తలుడైన పౌలు తిమోతిని ఉద్దేశించి మాట్లాడుతూ, నాయన నువ్వు బాగుండాలన్నా, నువ్వు నీ మాటలు వింటున్నటువంటి మనుషులు బాగుండాలన్నా ముందు బోధ జాగ్రత్త అని చెప్పాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలాగా రాయబడి ఉంది. తిమోతి రాసిన మొదటి పత్రిక, నిన్ను గూర్చియు నీ బోధ విషయంలో జాగ్రత్త. హెచ్చరిక ఇది. సంఘము క్షేమాభివృద్ధి చెందటంలో ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటువంటి మరొక సంగతి ఏంటంటే బోధ, ఆరోగ్యకరమైన బోధ. కొన్నిసార్లు తట్టుకోలేదు సంఘం, తట్టుకోలేకపోయినా అదే పడాలి. కొన్నిసార్లు ఇబ్బందికరంగాను, కొంచెము అసహనంగాను, నిరుత్సాహంగాను ఉంటుంది కొన్ని మార్లు. ఎందుకంటే బోధ మనకు నచ్చాలని దేవుడు ఉద్దేశించలే, మనకు నచ్చాలని దేవుడు ఉద్దేశించలే. బోధ ఎవరికి నచ్చాలి, ఎవరికి సంతోషం కలిగించాలి? మనుషులకు కాదు సంతోషం, మనుషులకు సంతోషం కలగాలని బోధ కాదు. దశలో రాసిన పత్రిక, దశలో రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, మానవ సంతోషం కోసం ఉద్దేశించబడింది కాదు బోధ. అనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోష పెట్టడం కోసం ఉద్దేశించబడింది కాదు ఇది. కొంతమంది అంటుంటారనమాట, అసలు అక్కడికి వెళ్తే సమయం కూడా తెలియట్లేదు, అంత అద్భుతంగా, అంత ఆనందంగా, అంత నవ్వుకుంటా, బా ఏమి కామెడీ. పోతాడు ముందు. చెప్పేవాడికి మొదటి ఆడియన్స్ దేవుడై ఉంటాడు. నువ్వు చెప్పే బోధ వినేది మొట్టమొదటిగా దేవుడు. నువ్వు తోచినట్టుగా, నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, నువ్వు ఆనందపడుతూ, ప్రజలను ఆనందముగ్ధులుగా చేస్తూ, ప్రజలకు సంతోషాన్ని కలిగించాలని మాట్లాడే బోధ నిత్య నరకానికి తీసిపోయే బోధ. క్లియర్గా చెప్పాడు, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త. ఇది మనుషులను సంతోషపెట్టడం కోసం ఉద్దేశించబడినటువంటి బోధ కాదు ఇది. రెండవది, నీకు నచ్చేలాగా బోధించటానికి దేవుడు తన బోధన అప్పగించలా. తిమోతి రాసిన పత్రిక, నీకు నచ్చాలని లేదు, నీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన ఏం అప్పగించాడో ఆ బోధ సంఘములో ప్రకటించబడితే, వ్యక్తుల జీవితాల్లో పనిచేస్తే అప్పుడు ఆ సంఘానికి క్షేమాభివృద్ధి కలిగిద్ది. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, ఎందుకనగా జనులు హితబోధను సహింపక, హితబోధను సహించరంట. హితబోధ, దానికి సౌండ్ డాక్ట్రైన్ అని అన్నాడు, దాన్ని ఆరోగ్యకరమైన బోధ, ఆరోగ్యకరమైన బోధ, సౌండ్ డాక్ట్రైన్. దీన్ని తట్టుకోలేవంట కొన్ని చెవులు. ఒకవేళ మన దగ్గర అలాంటి మనుషులు ఎవరైనా ఉంటే మేలు పొందాలి, మేలుకోవాలి. నువ్వు తట్టుకున్నా లేకపోయినా కొన్ని మార్లు బోధ అలాగే ఉంటుంది.
ఎందుకంటే నన్ను సంతోషపెట్టడం కాదనేది మొదటిగా గ్రహించటము. రెండవది, నాకు నచ్చినట్టుగా బోధించాలి అనుకోవటం అనేది దేవుడు కోరట్లా. లేకపోతే ఏముంది, అసలు ఇవన్నీ పక్కన పడేసేసి కొద్దిసేపు ఆనందపరచాలంటే ఎంత పని అది? మిమ్మల్ని అందరినీ ఆనందభరితం చేయాలంటే, ఉత్తేజపరచాలంటే, మంత్రముగ్ధులు చేయాలంటే ఇవన్నీ అవసరమా మనకి? అందరం కలిసి కొద్దిసేపు ఉద్యోగపడవచ్చు. బోధ యొక్క ఉద్దేశం అది కాదు. బోధ యొక్క ఉద్దేశము నిన్ను ఉత్తేజపరచటమో లేకపోతే ఇంకేదన్నా నిన్ను వేరే లోకానికి తీసుకెళ్ళటమో కాదు. సౌండ్ డాక్ట్రైన్ పడుతుంది. ఆ సౌండ్ డాక్ట్రైన్ కొన్నిసార్లు నీ చెవుకు నచ్చకపోవచ్చు. నచ్చకపోయినా బోధ మారకూడదు. మారిందనుకో ఏమవుతుంది? సంఘము క్షేమాభివృద్ధి చెందదు. అందువలన అపోస్తుల యొక్క బోధ. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలో రాయబడినటువంటి మాట ఇది. అపోస్తుల బోధ 2:42. అపోస్తుల బోధ యందును. కాబట్టి ఆదిమ సంఘము ఏ బోధలో అయితే నిల్చుందో, సంఘము అపోస్తుల బోధలో నిల్చుంది. అదే బోధలో భూమి మీద సంఘము ఉనికి కలిగి ఉన్నంత కాలము, భూమి మీద అనగా ప్రభువైన యేసు ప్రత్యక్షమయ్యేంత వరకు ఖచ్చితంగా అదే బోధలో నిల్చుంటే సంఘానికి క్షేమం కలిగింది. సంఖ్య అది 1000 మంది 500 మంది అనేది సంఖ్యతో కాదు మ్యాటరు. సంఖ్య కొన్ని మార్లు బోల్డంత మంది ఉండొచ్చు బయట. సత్యమును అవలంబించే స్థలాల్లో సంఖ్య ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. అయితే సంఖ్యను బట్టి బోధను మార్చుకోవటం అనేది దుర్మార్గం. ఈ రోజున సంఖ్య కోసం ఆలోచించేసి బోధలో మార్పులు చేసే మనుషులు బోల్డంతమంది ఉన్నారు. కానీ అపోస్తుల యొక్క బోధ సంఘ క్షేమాభివృద్ధి కోసం ఉద్దేశించబడిన బోధ. మనుషుని యొక్క ఆత్మ సంబంధమైన జీవితానికి కావలసిన బోధ. భూమి మీద నివసించే మనుషుని పరనివాసిగా చేయగలిగేటువంటి బోధ అపోస్తుల బోధ. ఈ బోధ మారిందంటే గమ్యం మారిపోతుంది. నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త. కాబట్టి బోధలో మార్పు వచ్చిందంటే నీ నిత్య గమ్యము అనగా నువ్వు నిత్యము ఉండవలసినటువంటి స్థలం మారిపోతుంది. అందువల్ల ఏ బోధ అంటే ఆ బోధ కాదు. అపోస్తుల బోధ వినటానికి మనుషుడు ఆలోచన చేయాలి. లోకం ముందు బోధలు ఇలాగున్నాయి. లోకమందు బోధలు ఇలాగున్నాయి. ఒకటి, సత్య విరోధమైనటువంటి బోధలు ఉన్నాయి. పేతురు రాసిన పత్రికలో నీతి విరోధమైనది, సత్య విరోధమైనటువంటి బోధలు. సత్యమునకు భిన్నముగా బోధించకూడదు అనే సంగతి మనము ఆలోచన చేయటానికి ముందు నీతి విరోధమైన బోధ, నీతికి, దేవుని యొక్క నీతికి విరోధమైనటువంటి బోధ. నీతి విరోధమైన బోధ. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలాగా రాయబడి ఉంటుంది. సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు అపోస్తుల బోధను ఉద్దేశించాడు. అపోస్తుల బోధ కాకోకుండా లోకమందు పుష్కలంగా అందుబాటులో అందించబడుతున్నటువంటి బోధలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే నీతి విరోధమైనటువంటి బోధ. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధన వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి.
నీతి విరోధుల తప్పు బోధల వలన దేవుని నీతికి వేరుగా మాట్లాడేటువంటి బోధ, ఆయన నీతికి వేరుగా మాట్లాడే బోధ. వీటిలో గురించి ఏమంటున్నాడు? మీరు తొలగింపబడి, తప్పు బోధ వలన తొలగింపబడి, అందువలన అపోస్తుల బోధ కాకోకుండా నీతి విరోధమైనటువంటి తప్పుడు బోధ వింటే, అనుసరిస్తే నువ్వు నీతి మార్గంలో నుంచి తొలగించబడతావు. బోధ మారిపోయిందంటే నీ మార్గం మారిపోతుంది. మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకోకుండా కాచుకోండి. స్థిరమైన మనసు పోతుంది. స్థిరమైనటువంటి ఒక మైండ్, స్థిరమైన మనసు ఉండదు. ఇక అటు ఇటు కుట్టబడి నెట్టబడి గాలికి కల్పించబడిన ప్రతి ఉపదేశానికి లెగిసి పడతా ఉంటుంది మనసు. గాలికి రేపబడుతున్నటువంటి మనుషులాగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తుల బోధ కాకుండా నీతి విరోధమైనటువంటి తప్పుడు బోధలు, ఉపదేశములు వింటే, వాటిని అనుసరిస్తే, ఆ మార్గంలో నడుచడానికి ఇష్టపడ్డామనుకోండి, మాయోపాయం చేత కొట్టబడతావు, ఎగరబడతావు. స్థిరమైనటువంటి మనసు ఉండదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, ఎఫెసీ 4వ అధ్యాయము 14వ వచనం లాగున రాయబడి ఉంది, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే మనుషులు ఉపయోగించే మాయోపాయాలు ఉంటాయి, వంచనలు ఉంటాయి, తప్పు మార్గమునకు లాగు కుయుక్తులు ఉంటాయి, గాలికి కల్పించబడినటువంటి కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ సమయంలో స్థిరంగా నిలబడటం అనేది అపోస్తుల బోధలో నిల్చున్నటువంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది. అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందింది. కాబట్టి కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఊగిపోతున్నాడు అనుకో, స్థిరమైనటువంటి మనసు లేదు, అపోస్తుల బోధలో నిలిచిలేవు. ఎందుకంటే నీతి విరోధమైనటువంటి బోధ నిన్ను తప్పించడం కోసం ఉపదేశించబడినటువంటి బోధలో ఉంటే మనుషులకు స్థిరత్వం రాదు. రెండోది, వేరొక భిన్నమైనటువంటి బోధ, దేవుడు కల్పించి ఉద్దేశించి అప్పగించినటువంటి బోధ కాకుండా దేవుడు అప్పగించాడు, బోధ ఇది అని అప్పగించాడు. బోధ ఇది అని దేవుడు అప్పగించిన తర్వాత అది కాకోకుండా మనుషుడు వేరొక దాంట్లో నిల్చుంటే, యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనం లాగా రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనంలో బోధ ఇది అని దేవుడు క్రీస్తు ప్రభుకి అప్పగించాడు. బోధ దేవుని చేత అప్పగించబడింది. ఈ బోధన ఎవడు మార్చకూడదు, భిన్నంగా బోధించకూడదు. చదువుత గ్రంథాలు యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో, సగము పండగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వచ్చి బోధించుతూ ఉండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లా వచ్చిందని చెప్పుకొనిరి. అందుకు యేసు, నీది కాదా, ఎవరిది మరిది? దేవుడు బోధించి పంపాడు. కృష్ణ ప్రభుకి బోధ మార్చబడకూడదని పంపాడు. ఏదో ఒక బోధ చేయి అని పంపించలే కృష్ణ ప్రభు. అవసరాన్ని బట్టి ఏదో ఒక బోధ చేయి, పరిస్థితులను బట్టి ఏదో ఒక బోధ చేయి, అనుగుణంగా ఏదో ఒక బోధ చేయని పంపించలా. కృష్ణ ప్రభుని ఎలాగ పంపించాడు? బోధించి పంపించాడు.
జగత్తు పునాది వేయబడక మునిపే మనుషులకు ఈ మాటలు మాత్రమే వినిపించాలని దేవుడు ఏ మాటలైతే నిర్ణయించాడో ఆ మాటలను క్రీస్తు ప్రభుకి అప్పగించి పంపించాడు. అప్పగించేశాడంట ఆ బోధని. యోధా పత్రిక 3వ వచనంలో రాయబడి ఉంటుంది. యోధా 3వ వచనంలో, యోధా పత్రిక 3వ వచనంలో అది పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ. కాబట్టి ఈ రోజున సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే దేవుడు క్రీస్తు ప్రభుకి అప్పగించినటువంటి బోధ, పరిశుద్ధులకు అప్పగించబడినటువంటి బోధ, అపోస్తుల యొక్క బోధ, ఆ బోధలో మాత్రమే నిల్చుండాలి. నాకు తోచినట్టుగా అని అనుకుంటే బోధలో నిలిచలేము మనం. యోధా పత్రిక 3వ వచనం రాయబడి ఉంది, ప్రియులారా మనకందరికీ కలిగిన రక్షణ గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచు ఉండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. ఇది మాటి మాటికి మార్చేది కాదు. అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, ఉద్దేశాలను బట్టి, మానవ అభిప్రాయాలను బట్టి మీకు తోచింది ఏదో ఒకటి బోధ చేస్తే మనుషులు రక్షించబడేది ఉండదు, రక్షించబడినటువంటి అసలు రక్షణలోకి నడిపించబడటం ఉండదు, రక్షించబడడు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేడు. కాబట్టి మానవ రక్షణ కొరకు దేవుడు ఉద్దేశించిన బోధ, రక్షణను కొనసాగించడం కోసం ఉద్దేశించిన బోధ, నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేలాగా నేను నడిపించే బోధ, అపోస్తుల బోధ, దానికి వేరుగా భిన్నమైన బోధ నీకు వినిపిస్తే ఆ బోధలో నిల్చుండకూడదు. ఒకవేళ నిల్చున్నావు అనుకో, సంఘ క్షేమాభివృద్ధికి కానీ నీ అభివృద్ధికి కానీ అది ఏ మాత్రమో దోహదపడదు. గల్తీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, అపోస్తుల చేత అప్పగించబడిన బోధ కాకోకుండా మరి యొక్క బోధలో నిల్చుంటే నేను క్షేమంగా ఉంటా, అభివృద్ధి చెందుతని తలంచితే నీకు మేలు చేసేది కాక నువ్వు ఊహించినట్టుగా నీ మీదకి శాపం తీసుకొస్తుంది. గల్తీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం రాయబడి ఉంది, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా. భిన్నమైన సువార్త, అనదర్ గాస్పల్, అది గాస్పలే అయితే అది దేవుడు ఉద్దేశించిన గాస్పల్ కాదు. అది అనదర్, వేరొకటి, అది మరొకటి. దేవుడు స్థాపించిన దానికి భిన్నంగా పలకబడుతున్నటువంటి మరొకటి అది. అయితే ఏమవుతుంది? మీరింత త్వరగా భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్త మేమైనా, అంటే అపోస్తులైనా, ఇంకా పరలోకం నుంచి వచ్చిన దూతైనా, ఎవరెవరు మేమైనా అంటే అపోస్తులు దేవుని యొక్క రాయబారులు అయి ఉన్నారు. అపోస్తులకు అధికారం ఇవ్వాల బోధన మార్చడానికి. 2, పరలోకం నుంచి వచ్చినటువంటి దూత అయినా, అంటే దేవదూతలకు అధికారం ఇవ్వాల బోధన మార్చడానికి. ఈ రోజున ఎవడు మార్చేది? మారిస్తే ఊరుకునేది ఎవరు? ఏంటో పర్యవసానం. బోధ మారిస్తే పర్యవసానం ఏంటి? చదువుతాం, మేమైనను దూతైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైను మీకు ప్రకటించిన ఎడల శాపగ్రస్తుడు. నీకు మేలు కాదు, నీ బాధ వినేవాడికి మేలు కాదు. శాపగ్రస్తుడు అంటే ఒకటే అర్థం చెప్పాడు క్రీస్తు ప్రభు, నరకపాత్రుడు. నరకానికి రెడీ అవుతున్నాడు. ఎవరైనా జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించినటువంటి బోధలో మార్పు తీసుకొచ్చి అనుకూలంగా అవసరతను బట్టి పరిస్థితులను బట్టి తనకిష్టం వచ్చినట్టుగా బోధ చేసి ఎవడైనా
మత్తయి సువార్త. నరకపాత్రుడు, శాపగ్రస్తుడంటే ఒకటే అర్థం, ఏదో కాలు వంకరపోవటం, చెయ్యి వంకరపోవటం, ఈ శాపాల గురించి మాట్లాడాల. శాపం అంటే గ్రంథం యొక్క భాష, నువ్వు నరకానికి పోతావు అని అన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో రాయబడి ఉంటుంది. 25వ అధ్యాయం 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్నవారిని చూసి, శపించబడిన వారులారా, శాపగ్రస్తులు అన్నమాట, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి పోండి. నిత్య నరకం శాపగ్రస్తులంటే. బోధన మార్చే సాహసము లోకమంది ఎవడు చేయకూడదు. ఒకవేళ చేశాడా నరకానికి పోతాడు మనిషి. అందువల్ల లోకంలో ఏమేం బోధలు ఉన్నాయి చెప్పాలి నాకు. ఇప్పుడు అందరికి ఎగ్జామ్ పెడతా అయిపోయిన తర్వాత సంఘం క్షేమాభివృద్ధి చెందటంలో ఏమేమి కలిగి ఉండాలి ఒక్కొక్కరు వచ్చి బోర్డు మీద చెప్పాలి. రా రైట్. ఒకటి, నీతి విరోధమైనటువంటి బోధ, మనుషులను తప్పించేటువంటి, మార్గం తప్పించేటువంటి బోధలు ఉన్నాయి. 2, నరకానికి తీసుకెళ్ళేటువంటి బోధలు ఉన్నాయి. నరకానికి తీసుకెళ్ళేటువంటి బోధలు ఉన్నాయి. 3, లాభం కోసం చేసే బోధలు ఉన్నాయి. లాభం కోసం, మనుషుడు లాభం కోసం చేసే బోధలు ఉన్నాయి. లాభాన్ని ఆశించి, స్వార్థాన్ని పూనుకొని, స్వప్రయోజనం కోసం దేవుని మాటలను ప్రక్కన పెట్టి, సంఘ క్షేమాభివృద్ధిని పక్కన పెట్టి, మనుషుల యొక్క ఆత్మ సంబంధమైన జీవితాలను వదిలేసి, దేవుని దీవించిన గాక అలా ఇలా ఇలా ఎన్నో వలకపోసే మాటలు ఉంటాయి. దాని వెనకాల ఒకటే మూలం ఉంటుంది, ఆ మనుషుడు నీ దగ్గర నుంచి బహుమానాన్ని ఎత్తుకుపోవాలని చూస్తున్నాడు అంతే. పేతురు రాసిన పత్రికలు ఇలాగని రాయబడి ఉంటాయి. పేతురు రాసిన 2వ పత్రిక, ఈ సంగతి చదివేసి మనం ముగించేపోదాం. రైట్. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినటువంటి సంగతి. పేతురు రాసిన 2వ పత్రిక 14వ వచనంలో, వ్యభిచారిని చూసి, కిందకు వచ్చేద్దామా, 15 చదువుదాం. 2వ అధ్యాయం 15వ వచనంలో, తిన్నని మార్గములను విడిచి బేయేరు కొమ్మడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేది. ఒకడు బిలాము అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ బిలాము దుర్నీతి వలన, కాబట్టి సోది చెప్తే బహుమానం వచ్చిందంట. సోదిగాడు అనే గొప్ప పేరు పెట్టాడు వీడికి దేవుడు. ఆ సోదిగాడు తల నరకండి అని అన్నాడు. ఇశ్రాయేలుకు ఒక రోజున అప్పగించబట్టం చదువుతాం. బిలాము అనేటువంటి వాడు ఇశ్రాయేలు కొరకై ఊరొడ్డాడంట. వడ్డిన ఊరేంటి? దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ప్రజలు, ఆశీర్వదించబడినటువంటి ప్రజలను శపించటానికి ఒకడు పిలుస్తున్నాడు. పిలిచేవాడు బాలాకు. శపించమని పిలుస్తుంటే పరమతండ్రి ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు ఆశీర్వదించబడినటువంటి ప్రజలు, నువ్వు వెళ్ళొద్దు. మళ్ళీ వచ్చి పిలిచాడు బాలాకు. నువ్వు బోధిస్తే నీకు బెనిఫిట్ ఉంటుంది, లాభం ఉంటుంది, బహుమానాలు ఉంటాయి, ఘనత ఉంటుంది, రాజు చేత నీకు అనుగ్రహించబడేటువంటి ఆభరణాలు ఉంటాయి, వెండి బంగారాలు ఉంటాయి, ఇవన్నీ పోగొట్టుకుంటావు. వెంటనే గాడిదకి గంటలు కట్టాడంట. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో. అప్పుడు దాకా నిర్దిష్టకొని అలాగే ఉన్నటువంటి వాడికి ఒక్కసారిగా ఊపు వచ్చింది వెళ్ళిపోవాలని. దేన్ని బట్టి వచ్చింది? బహుమానం. దుర్నీతిని బట్టి కలుగు బహుమానం ఏ బాధ అయినా చేపేస్తుంది, ఎలాగైనా మనుషులను మెప్పించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉంటాయి. ఆశీర్వదించబడినటువంటి ప్రజలని దేవుడు మాట్లాడుతుంటే, నువ్వెవడు
ఆ జనాంగాన్ని తీసుకెళ్ళి శపించడానికి. 22వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది. 22వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమునందునేమో. ఈయన వెళ్ళి శపిస్తే బాలాకుకు బలం వచ్చిందంట. దేవుడు ఆశీర్వదించబడినటువంటి ప్రజలు ఇశ్రాయేలు జనాంగం ఏదో తన దేశం గుండా చిన్న ఒక మార్గం చూసుకొని ఆ మార్గంలో మేము వెళ్ళిపోతామండి, మీ నీళ్లు తాగము, మీ పంటలో ఉన్నటువంటి దేన్ని మేము ముట్టుకోము, ఒకవేళ ఏదన్నా కావాల్సి వస్తే మేము డబ్బులు ఇచ్చి కొనుక్కొని తీసుకుంటాము, జస్ట్ మమ్మల్ని ఆ మార్గం గుండా అలాగ పోనివ్వండి అంతే. దేనికి రెచ్చిపోయి బిలాం అనేటువంటి వాడిని పిలిపెత్తున్నాడు. ఈ బిలాం గారిని పిలిపెత్తున్నాడు. పిలిపించి ఏమంటున్నాడు, నువ్వు వచ్చి చెప్పించు, వాళ్ళు నాశనం అవ్వాలని చెప్పించు. కబురు వెళ్ళింది అనమాట. ఈ కబురుకి దేవుడు ఏం చెప్తున్నాడు, కింద భాగంలో 12వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, అందుకు దేవుడు నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారని చెప్తే నోరు మూసుకొని ఎంత లాభం వస్తుందనేదని ఆలోచన చేయకుండా, నేను ఏమి పొందుకుంటాను ఈ పని చేస్తే అనే దాని మీద దృష్టి పెట్టుకోకుండా కాళ్ళు చేతులు నోటికి సంఖ్యలు వేసుకొని కూర్చోవాలా. వద్దని చెప్పే మాట దేవుడు. వాడు వచ్చి నీకు ఏం ప్రోత్సహించాడు? కింద భాగంలో మనం మాట్లాడినట్లయితే 17వ వచనంలో రాయబడి ఉంటుంది. 17వ వచనంలో నీకు ఘనత అంటే ఏంటి? వాడు పంపించే బంగారం, వెండి, ఇంకేదన్నా వస్త్రాలు, అది ఇది నీకు ఇవన్నీ బెనిఫిట్లు నీతో పాటు వచ్చేస్తాయి. సొమ్మది. ఆ సోదిగా నరికేయండి అని అన్నాడు దేవుడు. నువ్వు ఎవడో సోది చెప్పడానికి, లాభాన్ని చూసి, స్వప్రయోజనాన్ని చూసి, ఒక బతుకు తెరువు చూసుకొని, లేకపోతే వారి దగ్గర నుంచి ఏదో ఒక బహుమానం నాకు వస్తే ఎలాగలా గడిచిపోద్దని చూసి నీ ఇష్టమా? చదువుతున్న గ్రంథంలో ఎలాగ రాయబడి ఉంది. పేతురు రాసిన 2వ పత్రికలో ఆ విశేషాల గురించి మాట్లాడుతూ వాడు తప్పిపోయాడంట. 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన సంగతులు ఈ విధంగా ఉన్నాయి. 2:15లో, తిన్నని మార్గమును విడిచి బేరు కుమ్మడైన బిలాము పోయిన మార్గమును బట్టి, కాబట్టి బోధ చేశాడు. బోధ ఎవరికి ఉరేసి చేశాడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో, ప్రకటన 2వ అధ్యాయం 14వ వచనంలో బోధ చేయటానికి సాహసించి, దేవుడు వద్దని చెప్పినా సాహసించి వెళ్ళాడంట. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి వచ్చినది, అవేమనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినున్నట్లును. ఏవేంటి? విగ్రహములకు బలిచ్చిన వాటిని తినున్నట్లును, నెంబర్ 1. 2, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలుకు ఉరి ఒడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. అది బోధ చేసాడంట. వాడంతటా వాడు నాశనం అవ్వాలంటే విగ్రహాల దగ్గరికి ఏదో ప్రోగ్రాం పెట్టండి, ఆటోమేటిక్గా ఇది నాశనం. 2, జారత్వం జరిగేలాగా వదిలేయి, మీ జనాన్ని ప్రోత్సహించు, బలపరచు, ఏదో ఒకటి పెట్టి మీటింగ్ వదిలేసాను అన్నాడు. చిన్నగా చెవులో చెప్పాడంట. కత్తి తీసుకొని మెడ నరికాడు. ఎవడు సోది సొమ్ము కోసం, బహుమానం కోసం, లాభం కోసం అపోస్తలుల యొక్క బోధను మార్చేస్తే ఈ రోజున దేవుడు ఏం చేస్తాడు? సంఘ క్షేమాభివృద్ధి బోధ మీద ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన బోధ ఎక్కడైనా దొరికిద్దేమో, ఆరోగ్యకరమైన బోధ కావాలి. బోధ కలుషితం అయ్యిందంటే బిడ్డ పాలు తాగుతాడు, పాలల్లో విషం ఉంటే
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాల్లో నిర్మలమైన పాల వంటి వాక్యమును ఆపేక్షించండి. నిర్మలమైన, స్వచ్ఛమైన, కలుషితము లేని, అది కలుషితం అవ్వకూడదు. కలుషితం అవుతే ఏమవుతుంది? అనారోగ్యమే రావచ్చు, అవసరమైతే ప్రాణమే పోవచ్చు. అందువలన సంఘ క్షేమాభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్రను పోషించేటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. ఒకటి, ఈ రోజున మనం ఆలోచన చేసిన ప్రాథమికమైన విషయాలు 2 ఏంటంటే, ద్రాక్షవల్లితో తీగ ఎప్పుడు నిరంతరము కనెక్షన్ ఉండాలి. నాకు ఒక పూట ఉంటుంది, ఒక పూట ఉండదు అనుకో. మేము ఒక్కొక్కసారి డీప్గా ఉన్నట్టు ఉంటుంది, లేకపోతే ఒక్కొక్కసారి గ్యాప్ ఉన్నట్టుగా ఉంటుంది అన్నావు అనుకో. క్రీస్తుతోనూ, దేవునితోనూ, సంఘం యొక్క పరిశుద్ధులతోనూ నీ కనెక్షన్ ఎలాగ ఉండాలి? డీప్ రూటెడ్ కనెక్షన్, వేరు లోతుగా పారాలంట. అంతే తప్ప పగులుంటే రాత్రి ఉండదు, రాత్రి ఉంటే ఈ తెల్లారు ఉండదు, 2 రోజులు ఉంటే 4 రోజులు ఉండదు అనే ఈ కనెక్షను నీలో ఫలాలు లేకోకుండా చేస్తుంది. నీలో ఈ ఫలాలు కనిపించకపోతే నువ్వు క్రీస్తుతో అంతకట్టబడి లేవు. క్రీస్తుతో అంతకట్టబడి లేకపోతే నువ్వు అభివృద్ధి చెందవు, నువ్వు ఉన్నటువంటి స్థానిక సంఘానికి అభివృద్ధి కలగదు. కాబట్టి నాకు డీప్ కనెక్షన్ ఉంది క్రీస్తుతో, దేవునితో అని చెప్పేది ఏదైనా ఉందనుకో, చెక్ చేయి ఇవన్నీ ఉన్నాయో లేవో. ఎలా కనపడాలంటే ఈ ఫలాలు అడప ఉన్నాయో లేవో అనుమానంగా లోపలికి వెళ్ళి చూస్తే కానీ తెలిసిద్ది. చెట్టు లోపల కొన్ని లోపలికి ఆశ ఉంటాయంట చెట్లు, బయట కాపు కనపడదు, బయట కాపు కనపడవయ్యి. ఆ కాపు వద్దులే, బయటికి కనపడాల్సిన కాపు అంటున్నాడు. నువ్వు లోపల కాపుగా ఎవరికి తెలిసిద్ది? సంఘ క్షేమాభివృద్ధికి నీ ఫలాలు స్పష్టంగా, తేటగా బయటికి బహిర్గతం అవ్వాలి. క్రియలతో కూడిన విశ్వాసం అది. 2వది అపోస్తలుల బోధ మారిపోయిందంటే నిత్య గమ్యం మారిపోతుంది. దాంట్లో ప్రత్యేకించి బోధ ఏమేమి ఉన్నాయి బయట అందుబాటులో పుష్కలంగా? నీతి విరోధమైనటువంటి బోధలు, భిన్నమైనటువంటి బోధలు. ఇది శాపగ్రస్తమైనటువంటి బోధ, శాపగ్రస్తం. 3వది లాభం కోసం బోధ చేయటం, బిలాములాగా. వీటన్నిటినీ తట్టుకొని నిలబడి క్రీస్తులో నిల్చుంటే సంఘ క్షేమాభివృద్ధి జరిగిద్ది. సంఘము క్షేమాభివృద్ధి చెందిందంటే ఆయన రాజ్యంలో మన వంతు మనము రాజ్య విస్తరణ కోసం నిలబడిన వారమై ఉంటాము. దేవుడు మన యందు కృప చూపిస్తాడు. మనం ఉంటున్నటువంటి స్థలాల్లో మనుషుల యొక్క క్షేమం కొరకు సమస్తాన్ని జరిగిస్తాడు. అలాగున సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రతి వారము పాటుపడాలని మీకు ప్రేమతో మనం చేస్తూ ముగించేస్తాం. ఎవరైనా సరే క్రీస్తులో నిల్చున్నారో లేదో పరీక్షించుకోవాలి. నేను నిలిచలేకపోతే వెంటనే రీకనెక్ట్ అయిపోవాలి. రీకనెక్షన్ ఎలాగ వస్తుంది? నువ్వు ఫలించే ఫలాలను బట్టి వస్తుంది. 2వది అపోస్తలుల యొక్క బోధన అనుసరించి విశ్వాసాన్ని కొనసాగించడం అవసరమై ఉంటుంది. అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందింది. దేవుని చిత్తమైతే మరిన్ని సంగతులు మరలా మనం కలుసుకున్నప్పుడు ఆలోచించేయబోదు. అందరికీ వందనాలు.